హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుషాని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ వాటి కలెక్షన్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటా అండి. ఈ వ్లాగ్ నేను అసలు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఉగాది వస్తుంది అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం అనిపించింది నాకు. సో అందుకనే మీకు నేను నా సిల్వర్ కలెక్షన్ ఏంటనేది నేను మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ వాచ్. ఫస్ట్ నేను విఘ్నం లేకుండా వినాయకుడిని అయితే చూపించేస్తాను. సో ఇదిగోండి వినాయకుడు. సో నాకు తెలిసి అందరి దగ్గర ఉండే ఉంటుంది ఇది. తర్వాత సాయిబాబా, మై మోస్ట్ ఫేవరెట్ గాడ్. తర్వాత ఇది గృహప్రవేశానికి తీసుకున్నాము, ఇండియాలో ఉన్నప్పుడు గృహప్రవేశానికి. ఇది ఆవు దూడ. ఎంత బాగుందో కదా. అసలు ఇవి దానం ఇచ్చినా కూడా చాలా మంచిది అంటారు. ఇది నాకు డాడీ చిన్నప్పుడు పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో నాకు నచ్చి నేను ఇంట్లో నుంచి తీసుకున్నాను. తర్వాత కాళ్ళు అంటే ఒకటేమో ఇట్లా ముడుచుకొని పారాడే కృష్ణుడు అనమాట. నాకు చాలా ఇష్టం అసలు. ఇది చూస్తే ఏదో తెలియనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇది అత్తయ్య ఇచ్చారు నాకు. దీనికి కొబ్బరి బొండం కూడా ఉంటుంది. ఇది లీఫ్ అన్నమాట. మనకి పండు తాంబూలం సమర్పయామి అంటారు కదా, ఒక్కోసారి ఇన్ కేస్ మనకి అవన్నీ అవైలబుల్గా లేనప్పుడు ఇవి పెట్టుకోవచ్చు అని చెప్పి ఇవి ఇచ్చి పంపించారు అనమాట. మీద ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట కొబ్బరి బొండము. మోహన్ వాళ్ళ బామ్మ ఇచ్చారంట మా అత్తగారికి. సో నాకు ఇచ్చారనమాట ఆవిడ. ఆ తర్వాత చిన్న కుందులు అనమాట. ఈ కుందులు నాకు చాలా ఇష్టము. ఇవి అసలు నేను ఓపెన్ కూడా చేయాల, వాడని కూడా వాడాల. ఏకదీపారాధన చేస్తారు కదా ఈవినింగ్ టైము, అప్పుడు వాడుకోవచ్చు. ఇవి చిన్న బుజ్జివి. ఇది కుంకుమ భరిణ. నాకు తెలిసి ఇలాంటివన్నీ మీ ఇంట్లో కూడా ఉంటాయి మీకు కూడా. సో ఏదో ఒకటి మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు నావి చూసి, ఇది మా ఇంట్లో కూడా ఉంది, నా దగ్గర కూడా ఉంది అని. బట్ చాలా క్యూట్గా ఉంటుంది ఇది. ఐ థింక్ ఇది యాపిల్ పండో ఏదో పండని నా ఫీలింగ్. ఎంత బుజ్జిగా ఉందో. అందరూ నాకు నా దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం ఎవరో ఒకళ్ళు ఇచ్చిందండి. నా దగ్గర నేనంటూ ఏది కొనుక్కునింది లేదు. అండ్ ఇవి కమలాలు అంటారు కదా, నాకు డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో అవి ఇదొక మోడల్. గంధపు గిన్నె అంటారు కదా, ఇదొక మోడల్. ఇట్లా వస్తుంది. అండ్ ఇది ఇంకొక మోడల్. ఇదొక మోడల్. అక్షంతలు, గంధము, విభూది ఇలా చాలా వేసుకోవచ్చు మనము. ఇది ఇంకొకటి. యాక్చువల్లీ డిజైన్ ఉన్నవి తీసుకోవటం అంత సేఫ్ కాదని నా ఫీలింగ్. అంటే సేఫ్ ఇన్ ద సెన్స్ ఏం లేదు, మనకి కొంచెం వాష్ చేయడానికి టైం పడుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ బాగుంటుంది, చూడటానికి అయితే చాలా బాగుంటాయి. అవి మనకి క్లీన్ చేసుకోవడమే కష్టం అనమాట. ఇది ఇంకొకటి. రూపేరీ అని నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశానండి, అది నేను మీకు పైన ఐ బటన్లో ఇస్తాను, అది చూడండి. సో అంటే ఎలా చేయాలి అనేది నేను దాంట్లో ఇచ్చాను. మామూలుగా అయితే నేను రూపేరీ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ కొంచెం ప్లేట్లో వేసుకొని, అంటే వెండి ప్లేట్ తీసుకుంటాను, వేరే ఏ మెటల్ యూజ్ చేయను. ఆ వెండి దాంట్లోనే కొంచెం సొల్యూషన్ తీసుకొని సోప్తో డైల్యూట్ చేసేసి అది పేపర్ టవల్తో క్లీన్ చేస్తాను. నాకు అది అవైలబుల్గా లేనప్పుడు పేస్ట్ యూజ్ చేస్తాను అండి. పేస్ట్ కూడా చాలా మంచిగా
అవుతుంది. అండ్ ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఫాయిల్ అనమాట. అల్యూమినియం ఫాయిల్ కొంచెం వేడి నీళ్ళలో పెట్టేసేసి దాన్ని అది ర్యాప్ చేసేసి అల్యూమినియం ఫాయిల్కి గిన్నెలో ర్యాప్ చేసి అది పెట్టేసి వేడి నీళ్ళు దాంట్లో ఈ హాట్ వాటర్లో ఇవి ముంచేసినా కూడా పోతుంది. దానికి ఉన్న ఫాయిల్ అదంతా వీటికి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట. అండ్ ఇది ఇంకొకటి ఎవరో గుర్తుపెట్టారా, ఇది కొంచెం ఒకరు పోయింది. దత్తాత్రేయ స్వామి ఎంత నాకు అసలు ఆ ఫేసెస్ చూడండి ఎంత బాగున్నారు. త్రిశూలము, ఇది గృహప్రవేశానికి మా మాయ వాళ్ళు ఇచ్చారు అన్నమాట. ఇది సిల్వరే కాకపోతే గోల్డ్ కోటింగ్ వినాయకుడు దీని మీద. ఇది ఇంకొకటి వినాయకుడు. ఈ కాయిన్ నేను ప్రెగ్నెన్సీ ఆద్రితప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఉగాదికి గుడికి వెళ్ళామన్నమాట, గణేష్ టెంపుల్కి. ఇక్కడ ఫస్ట్ టైం గుడికి వెళ్ళామని చెప్పి మోహన్ నాకు ఈ కాయిన్ తీసుకున్నారు. అది ఇది నాకు తెలిసి ఇది వెంకటేశ్వర స్వామి అల్మేల్ మంగ. బుజ్జి రేకులాగా వస్తుంది. హారతి ఇది రోజు వాడతామండి. ఇది ఇంకా రోజు వాడేవి అలివేణి, ఉద్ధరిన, పంచపాత్ర. ఇవి ఈ ఉద్ధరిన చిన్నప్పుడు అయితే నాకు వీటి నేమ్స్ తెలిసే కదా. మా డాడీ వెళ్ళి అవి తీసుకురా అంటే అవేంటి అని చెప్పి అడిగేదాన్ని. సో అప్పుడు మా డాడీ నాకు క్లియర్గా ఇవి పంచపాత్ర, ఉద్ధరిన, ధూపహారతి అన్నీ అట్లా చెప్పేవాళ్ళు. సో అందుకే నాకు ఆ నేమ్స్ బాగా గుర్తున్నాయి. ఇది చిన్న ఉగ్గు గిన్నె అనమాట, ఆద్రిత్తది. ఇది పసుపు అట్లా వేస్తా అనమాట, పసుపు ఇస్తాం కదా ఇంటికి ఎవరైనా ఇది ఒక సెట్. ఇది ఒక ఉగ్గు గిన్నె. నాకు ఈ బౌల్స్ ఇలాంటివి ప్లెయిన్ బౌల్స్ చాలా ఇష్టము. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ప్లేట్స్ అలా వేసి దీంట్లో స్వీట్ అలా పెట్టి ఇవ్వచ్చు కదా. సో నాకు అందుకే అనమాట. ఇది ఇట్లా కమ్మలం ఇట్లా వస్తుంది ఒకటి. అండ్ ఇది అష్టలక్ష్మి చెంబు. మనం మామూలుగా పండగలప్పుడు చేసుకుంటాం కదా, పెట్టి కలిసంలాగా పెడతాం మనం బ్లౌజ్ పీస్ పెట్టి. సో దానికి యూజ్ చేస్తారు, చాలా మంచిది. చిన్నన్నయ్య పెళ్ళప్పుడు నాకు ఆడపడిచి కట్నం కింద అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్తో ఇది కనుక్కున్నాను అనమాట. అండ్ ఇవి కుందులు, పెద్ద కుందులు. నేను కుందులు ఎక్కువ చూపించట్లేదు యాక్చువల్లీ. నా దగ్గర ఒక 2-3 వెరైటీస్ ఇలాంటి మోడలే ఉన్నాయి. కొంచెం చిన్న సైజెస్, చిన్నవారి సైజెస్ అవి మీ అందరి దగ్గర ఉంటాయి. ప్రతిరోజు వాడతాం అనమాట అవి. ఇవి నేను రేర్లీ పండగలప్పుడు తీస్తాను. సో ఇవి పెద్ద కుందులు కొంచెం. సో నాకు ఇట్లా ఉంటే ఇవే నాకు చాలా కష్టం అండి. ఇవి నేను క్లీన్ చేయడం నాకు చాలా కష్టం అవుతుంది. చూసారా ఇక్కడ కొంచెం ఎడ్జెస్లో బ్లాక్ వచ్చేస్తుంది, ఇక్కడ ఎడ్జెస్లో. అదే నాకు చాలా కష్టం క్లీన్ చేయడానికి. నేనేం చేస్తా అంటే ఇట్లా కమలం పెట్టేస్తాను. ఇలా కమలం పెట్టేసి ఇలా పెడతా అనమాట దీపారాధన కుంది అంటే కింద పోకుండా. నాకు ఈ కమలాలు చాలా ఇష్టం అనమాట. ఈ డెత్ యానివర్సరీకి సంవత్సరాలప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి ఆయన గుర్తుగా అంటారు కదా. సో ఈ కమలాలు అయితే ఇచ్చాము. సో అవి నేనైతే 2 అయితే తీసుకున్నాను మా డాడీకి, మా డాడీ గుర్తుగా. సో ఇవన్నీ ఇంకా పానకం బుల్లి గ్లాసెస్, పానకం గ్లాసెస్ సెట్స్ అనమాట ఇవన్నీ. బుజ్జి గ్లాసెస్ ఇవన్నీ కొంచెం సైజ్ వైజ్ గ్లాసెస్ అనమాట. ఆద్రి తార్షివ్కి ఇది వరకు నేను వాటర్ ఇచ్చేదాన్ని వీటిల్లో. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయేసరికి ఇంకా వాటర్ పక్కన పెట్టండి, ఇవి ఇంకా ఎప్పుడైనా యూజ్ చేస్తా అనమాట. ఇది నేను బొకేస్కి కానీ పండగలప్పుడు ఇలా బొకేస్ తెస్తాం కదా, బొకేస్ తెచ్చినప్పుడు పూలు ఇట్లా సైడ్కి పెడతా అనమాట ఈ 2 గ్లాసెస్లో. ఇదివరకు ఆద్రిత్ ఇట్లా వాటర్ అట్లా తాగేవాళ్ళు. సో ఇవి కొన్ని సెట్ ఆఫ్ గ్లాసెస్. ఇంకా ఇదొకటి. సో ఇదొక గ్లాస్, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. అంటే ఈ 2 ఒకే మోడల్, కాకపోతే కొంచెం సైజ్ ఇది చిన్నది, ఇది పెద్ద గ్లాసెస్ ఇవి కూడా. సో ఈ సెట్స్ ఇంకా గిన్నె ఇది మీ ఇళ్ళల్లో ఉంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టము.
హార్ట్ షేప్కి మోహన్కి. సో ఇలా వస్తుంది. ఇది ఒక సెట్. ఇది కూడా ఒక బుజ్జి ప్లేట్. ఇది యాక్చువల్లీ మోహన్కి వాళ్ళ బామ్మ చేయించారంట. మోహన్ కృష్ణ అని ఆయన అన్నప్రాసినప్పుడు ఇది ఆయన ప్లేట్. సో నాకు అందుకే చాలా ఇష్టం. ఇది నేను యూజువల్లీ ప్రసాదాలకే వాడతాను. ఇది అసలు ఇంకా పిల్లలకి కూడా పెట్టాను అనమాట. ఇది ముందుగా వాడుకుంటాను. ఇంకొక ప్లేట్ అనమాట. ఇది విష్ణు బ్రోచే మూవీ సక్సెస్ అయిన తర్వాత ఆ అమౌంట్తో నేను ఈ కంచం అయితే చేయించుకున్నాను. సో దీనికే ఇట్లా ఏనుగులు ఇట్లా ఉంటాయి. సో నాకు ఈ ప్లేట్ చాలా ఇష్టము. ఇది నేను సెలెక్ట్ చేసి చేయించుకున్నా అండి. నాకు ఇది చాలా నచ్చింది ఈ ప్లేట్. ఇలాంటిది యాక్చువల్లీ ఇంకొక సెట్ కూడా చేయించుకోవాలని నా ప్లాన్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ వన్. యాక్చువల్లీ ఆద్రిత్కి ఇది చాలా నచ్చింది. వాడు ఎప్పుడు దీంట్లోనే తింటా అంటాడు. దీనికి కూడా బంగారు పువ్వే ఇచ్చాను, మధ్యలో ఇలా బంగారు పువ్వు. సో ఆద్రిత్కి ఇది చాలా నచ్చింది అనమాట. సో ఆబ్వియస్లీ ఆద్రిత్కి నచ్చితే ఆర్షిక్ కూడా కావాలి అంటాడు. సో అందుకే వాడికి ఇంకొక ప్లేట్ అయితే చేయించాలని అయితే అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చాలామంది మనం పూర్వకాలంలో ఈ సిల్వర్ ఇవన్నీ వీటితో తింటూ ఉంటారు. సిల్వర్ స్పూన్స్, బాన్ విత్ సిల్వర్ స్పూన్స్ ఇవన్నీ అంటారు కదా. సో అదేంటో మనం షో ఆఫ్ అనుకుంటాం, చాలా వెల్తీ అని అట్లా అనుకుంటాం. కానీ దీంట్లో తింటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి రెడ్యూస్ అయిపోతాయండి. ఎసిడిటీ ప్రాబ్లం అట్లాంటివి ఏమైనా ఉంటే అది క్లియర్ చేస్తుంది ఈ సిల్వర్. అండ్ చిన్నపిల్లలకి మనం ఉగ్గు గిన్నెలతో అంటే చిన్న చిన్న సిల్వర్ ఐటమ్స్తో ఫుడ్ పెట్టమని చెప్తారు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా ఫ్రీ. అండ్ దీంట్లో కనుక ఫుడ్ పెట్టుకుంటే మామూలుగా చిన్న చిన్న యుటెన్సిల్స్లో అదర్ యుటెన్సిల్స్లో పెట్టుకుంటే మనకి ఫ్రెష్నెస్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా ఉంటుంది. కానీ వీటితో 2 to 3 అవర్స్ దాకా ఫ్రెష్గా ఉంటుందంట. సో అండ్ ఇంకొకటి ఇది దీనివల్ల మనకి మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ ఏమైనా లోవర్ ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటే పిల్లలకి కానీ మనకు కానీ అవి బాగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మెటబాలిజం కూడా పెరుగుతుంది. అండ్ డైజెషన్ కూడా మంచుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, యాంగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. సో దిస్ ఈజ్ రియలీ హెల్ప్ఫుల్. మీలో పెట్టుకొని అలా ఉంచుకోవడం కన్నా కనీసం పిల్లలకైనా వీటిల్లో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వడం చాలా గుడ్ అని నా ఫీలింగ్. సో ఎవ్రీడే అయితే నేను పిల్లలకి ఈ సిల్వర్ ప్లేట్స్తో వాటితోనే నేను పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. అండి నా సిల్వర్ కలెక్షన్. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ డౌన్ బిలో మీకు ఏ ఐటమ్ నచ్చింది అనేది. సీ యు ఆన్ మై నెక్స్ట్ వీడియో అండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.